మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో తమకు నచ్చినట్టుగా పార్లమెంట్లో శాసనసభల్లో సీట్లు పెంచుకునే పునర్విభజన బిల్లును తీసుకొని వచ్చిన మోదీ ప్రభుత్వానికి శృంగభంగం జరిగింది. అది అయిన తర్వాత మంత్రులందరూ దాదాపు దాడి చేశారు. ప్రతిపక్షాలు కూడా స్పందించాయి. మోదీ మాట్లాడతారు, దీన్ని వదిలిపెట్టరని అందరికీ తెలుసు. నిజానికి పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడే మోదీ వ్యూహం తెలిసిపోయింది. మీరు దీన్ని వ్యతిరేకిస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని మొదట్లోనే అనుకున్నాం మనం అంతా. ఏమిటంటే బిల్లు ఆమోదం పొందితే మంచిది, పొందకపోతే చూసారా మహిళల కోసం చేస్తే అడ్డం వచ్చారని దాడి చేయొచ్చు అనే ఒక వ్యూహం ఉంది. అదే మాట మోదీ చెప్పారు. ఇంకొకటి, అసలు రాజ్యాంగ సవరణకు 3 వంతులు కావాలి, 3/2 వంతులు కావాలి, కానీ ఇతర పునర్విభజన వీటికి అదేం అక్కర్లేదు, సాధారణ మెజార్టీ చాలని అదే పనిగా ప్రచారం చేస్తే ఆ ప్రచారం దెబ్బకు అనేక మంది బలపరుస్తారని వాళ్ళు భావించారు. అది జరగలేదు. సో చివరికి అది ఆ ప్లాన్ నెరవేరలేదు. ఈ ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బి కింద ఈరోజు మోదీ మాట్లాడారు. ఇంకా కాంగ్రెస్ మీద దాడి కేంద్రీకరించారు. రెండవది, తాము గెలిపించాలనుకుంటున్న మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమెను కూడా ఒక ముఖ్యమైన ప్రస్తావన చేశారు. ఆమె కూడా మోదీ ప్రసంగం రావడానికి ముందే మాట్లాడారు. ఇదంతా ఒక పెద్ద సెట్టింగ్. చాలా క్లియర్ కట్ అండర్స్టాండింగ్తో తమిళనాడులో బాక్సింగ్, బెంగాల్లో ఫిక్సింగ్ అన్నట్టుగా దానికి రంగం ఆయన సిద్ధం చేస్తున్నట్టు మనకు స్పష్టమవుతుంది. ఒక తీవ్రమైన దాడి, మహిళలకు వ్యతిరేకులు అవన్నీ కూడా. ఈ సమయంలో నిజానికి మహిళలకు వ్యతిరేకులను ఎంత చెప్పినా జరిగిన రాజకీయ నాటకము ఇందులో బీజేపీ ఎన్డీఏలకు భంగపాటనవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడేదో ఎదురు దాడితోనే ఇంకో దాంతోనే మార్చిపోయేటటువంటి విషయాలు కాదు. సో మోదీ దాడి, అంతకుముందు కిరణ్ రిజిజు, ఇంకా చాలామంది, సరే ప్రియాంక గాంధీ కూడా మాట్లాడారు, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. ఆశ్చర్యం ఏమంటే మోదీ కంటే కూడా తెలుగుదేశం వాళ్ళు చాలా ఎక్కువగా స్పందించడం. చంద్రబాబు నాయుడు అయితే ఒక నిరసన ప్రదర్శన లాంటిది జరిపారు. అసలు ఇంత పెద్దదానికి అడ్డుపడ్డారు, చాలా ఘోరమైన విషయం అన్నట్టుగా ఆయన దాడి చేశారు. వాళ్ళ ఎంపీ ఒక ఆమె బైరెడ్డి శబరి, ఆమె అయితే కనుక అసలు ఇది డార్క్ డే, చీకటి రోజు అది ఇది అన్నారు. నిజానికి చీకటి కమ్మకుండా ఆపిన రోజు. ఇష్టానుసారం నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు అధికారం కేంద్రానికి ఇస్తే ఏం జరుగుతుంది? మహిళలకు జరిగే మేలు వేరు. మహిళలకు ఇప్పుడు జరగకపోవడం ఏముంది? మీరు ఇవ్వండి, 3వ వంతు ఇవ్వండి. ఇప్పుడున్న వాటిలో మేము అందరం సమర్థిస్తామని అందరు చెప్పారు. ప్రియాంక గాంధీ లేకపోతే వామపక్షాలు అందరూ ఈరోజు కూడా ప్రకటించారు కదా. నిజంగా ఇక్కడ భయపెడుతుంది ఏంటంటే ప్రతిపక్షాల మధ్య చాలా పెద్ద ఐక్యత వచ్చింది. ఏదో ఒక దాంతో అరమరికలు వస్తాయి అనుకున్నది, అది జరగలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు బలపరుస్తున్నాడు? ఆయన కూడా అసలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం సాధించారని బీజేపీని మించి లెక్కలు చెప్తున్నారు. సీట్లు తగ్గవు, పెరుగుతాయి. పెరగడానికే కదండి తెచ్చారు, ఎవరు చెప్పినా. కానీ సమస్య ఏమంటే ఇప్పుడు 2011 లెక్కల వల్ల అయితే మనకు పెరుగుతాయి, 2021 అయితే 26 ప్రకారం అయితే తగ్గిపోతాయని వీళ్ళందరూ చెప్తున్నారు. అంటే తగ్గడాన్ని మీరు ఒప్పుకుంటారా? రకరకాల సామాజిక ఆర్థిక సూచికల ప్రకారం మాకు మరింత ప్రోత్సాహకం ఇవ్వాలి, 1971లో జనాభా తగ్గించాలైతే మేము ప్రోత్సహిస్తామని చెప్పిన దాన్ని అమలు చేసినందుకు మాకు అండగా నిలబడాలని పోట్లాడరా? దక్షిణ భారతం ఇప్పుడు ఆపితేనే కదా ఈ బిల్లు ఆగింది. రేపు పోట్లాడదా దక్షిణ భారతం? కాబట్టి ఇక్కడ మోదీ ఇంకా బీజేపీ అయిపోయింది, వచ్చేసింది, బుల్డోజ్ చేసేస్తారు, ఇవన్నీ అనుకున్నది జరగలేదు. బెడిచి కొట్టింది. వాళ్ళు ఏ విధంగాని వాళ్ళు ప్రయత్నించి ఎదురుదాడి చేస్తుంటే వీళ్ళు చాలా వీరోచితంగా మోడీ భక్తి అదే సభలో ప్రదర్శించింది చాలక ఇంకా కొనసాగించటం, ఏదో ఇదే వచ్చిన దాంతో సర్దుకోవడం మంచిది, 2026 అయితే కనుక 27 అయితే ఇంకా నష్టపోతాం అని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది మేధావులు, మాజీ ఐఏఎస్ మేధావులు, ఆయన ఇంతకుముందు నేను చెప్పి ఆయన కూడా అంతే ఇదే పాట. అంటే ఇది ఒక స్క్రిప్ట్ ఇచ్చినట్టుగా ఉంది ప్రభుత్వం. అంటే ఎన్డీఏ స్క్రిప్ట్, వాళ్ళ ఏ పార్టీ అయినా, ఏ కూటమైనా, ఏ ప్రభుత్వమైనా ఒక వాదన నెరేటివ్ తయారు చేస్తుంది కదా. సో ఈ నెరేటివ్ చాలా మోసపూరితమైంది. దీనికి సంబంధించిన మరిన్ని అంశాలు మనం రాబోయే రోజుల్లో వరుసగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ శృంగభంగంతో బీజేపీ బాధపడుతుంటే దాంతోపాటు ఏదో మునిగిపోయిన వాడిని పట్టుకుంటే మనం కూడా మునిగిపోతాం అన్నట్టుగా ఇక్కడ వైసీపీ కూడా, టీడీపీ అంటే ఎలాగో ఎన్డీఏలో ఉంది, వాళ్ళకి తప్పదు, వీళ్ళు కూడా వెళ్ళి ఇంకా దాన్ని కొనసాగిస్తున్నారంటే సీట్లు పెరుగుతాయి అని చాలా ప్రచారం చేశారు. ఇప్పుడు పెరగవు కదా, దాంతో ఒక పెద్ద ఆశాభంగం కూడా అక్కడ ఎదురవుతుంది. సో ఇన్ని కారణాల వల్ల ఇది జరుగుతోంది. ఇప్పటికైనా కానీ ఎదురుదాడి మానేసి వాస్తవాలను గుర్తించడం, మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ ఇవ్వడానికి
2023లో చేసిన శాసనం సరిపోతుంది. దాన్ని నిన్న హఠాత్తుగా మొన్న దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం అన్నారు కదా, దాని ప్రకారం ఇవ్వండి, అందరు బలపరుస్తారు కదా.